హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సింపుల్ రెమెడీస్. అంటే తలకాయ కూర అండి, మేక తలకాయ. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ యొక్క మేక తలకాయ కూరకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పెద్ద మేక తల అనేది ఒకటి తీసుకోండి. అది శుభ్రంగా కడగండి, కొంచెం స్మెల్ వస్తుంది. ఏంటంటే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు అనేవి తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 మీడియం సైజ్ టమాటోసు, పచ్చిమిర్చి 5, కొత్తిమీర, కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకుంటూ ఆయిల్ తీసుకొని అది బాగా మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అనేవి యాడ్ చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోండి. ఈ తలకాయ కూరని యాడ్ చేసుకోండి. ఈ తలకాయ కూరని శుభ్రంగా ఇందులో వేసి బాగా కలపాలండి. ఒక 10 నిమిషాల పాటు బాగా ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలాగా కలిపి పెట్టుకోండి. కూర బాగా మగ్గింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి శుభ్రంగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఈ ముక్కలతో పాటు ముక్కలకు పట్టే విధంగా ఫ్రై చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు టమాటీలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇది మగ్గిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కారం, ఉప్పు, పసుపు అనేవి ఇందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి బాగా కలపండి. స్పైసెస్ అన్నీ బాగా ముక్కలకు పట్టినాయండి. ఇప్పుడు ఏంటంటే ఒక మీడియం సైజ్ గ్లాస్తో వాటర్ అనేది వేసుకోండి. ఎందుకంటే మనకి ఉడకాలి కదా. వేసుకొని ఒక 4 విజిల్ వచ్చే వరకు పొయ్యి మీద కుక్ చేసుకోండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. అయితే కొంచెం వాటర్ ఉంది, దీన్ని మనం దగ్గరికి అయ్యేలాగా చూద్దాం. ఈలోపు కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర, గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా కలిపి దీన్ని దించేసుకుందాము. దించుకొని వేరే సర్వింగ్ బౌల్లో కర్రీ అనేది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. మన టేస్టీ తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో కలుద్దాం.